హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు యూకేజీ సిలబస్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఈవీఎస్లో నేషనల్ సింబల్స్లో ఒక్కటే మనం వదిలేసాము. ఈరోజు అదొక్క సిలబస్ చూసేద్దాము. నెక్స్ట్ నుంచి ఫస్ట్ క్లాస్ సిలబస్ మొత్తం చూసాము. ఈరోజు యూకేజీ సిలబస్లో నేషనల్ సింబల్స్లో పిల్లలకు ఇవి బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ, ఇవి నేర్పియాలి. నెక్స్ట్ వాళ్ళకి పిక్చర్స్తో సహా పిక్చర్స్తో సహా నేర్పిస్తే ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. పిక్చర్స్ చూపించి పిక్చర్ యొక్క నేమ్ రాయమని వాళ్ళకే ఇస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు, ఈజీగా చెప్పగలుగుతారు. ఫస్ట్ చెప్పడం నేర్పియండి, తర్వాత రాయడం స్పెల్లింగ్స్తో సహా రాయడం నేర్పియండి. ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ తిరంగా జెండా, నేషనల్ బర్డ్ పికాక్, నేషనల్ ఫ్లవర్ లోటస్, నేషనల్ ఎనిమల్ బెంగాల్ టైగర్, నేషనల్ రివర్ గంగా, నేషనల్ యాంథమ్ జనగణమన, నేషనల్ ట్రీ బనియన్ ట్రీ, నేషనల్ ఫ్రూట్ మ్యాంగో, నేషనల్ సాంగ్ వందే మాతరం, నేషనల్ క్యాలెండర్ సాకా క్యాలెండర్, నేషనల్ ఎంబ్లెమ్ 3 లయన్స్ అంటే మనకి కాయిన్ మీద ఉంటుంది కదా, అలా కాయిన్ చూపించైనా కానీ నేషనల్ ఎంబ్లెమ్ 3 లయన్స్ అని కూడా చూపించచ్చు. నేషనల్ కరెన్సీ ఇండియన్ రూపీ, నేషనల్ రెప్టైల్ కింగ్ కోబ్రా, నేషనల్ వెజిటేబుల్ పంకిన్, నేషనల్ ఇక్కడ నేషనల్ ఎనిమల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా ఎనిమల్ వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ నేషనల్ ఎనిమల్ వచ్చేసి బెంగాల్ టైగర్, ఇది నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ వచ్చేసి ఎలిఫెంట్. ఇంకొకటి ఆక్వాటిక్ ఎనిమల్ అంటే వాటర్లో ఉండేది ఏది అంటే డాల్ఫిన్ ఆక్వాటిక్ ఎనిమల్. నేషనల్ మోటో సత్యమేవ జయతి. ఇవి నేషనల్ సింబల్స్. దీని గురించి పిల్లలకి ఫస్ట్ బేసిక్గా నాలెడ్జ్ మనం చెప్పాలి అంటే ఫస్ట్ పిల్లలకి డైరెక్ట్గా నేర్పియండి బేసిక్ నాలెడ్జ్. నేషనల్ ఫ్లాగ్ అంటే వాళ్ళే తిరంగా జెండా అని చెప్పాలి, నేషనల్ బర్డ్ అంటే పికాక్, నేషనల్ ఫ్లవర్ అంటే లోటస్, ఇలా చెప్పేలాగా చూడండి. నెక్స్ట్ వాళ్ళకి ఏం చేశారంటే సింబల్స్ చూపించి అంటే ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ చూపించి వాళ్ళు స్పెల్లింగ్ రాసేటట్టు చూడాలి. నెక్స్ట్ నేషనల్ రివర్ అంటే గంగా, అంటే ఒక రివర్ది చూపించి మనకు అది గంగా అనేది వాళ్ళు రాసేలాగా స్పెల్లింగ్ రాయాలి. నెక్స్ట్ సాంగ్ అంటే వందే మాతరం అని పిల్లలకు చెప్పాలి. ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవరైనా అడిగినా కూడా పిల్లలకి ఈజీగా చెప్పేలాగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఇవి నేర్పియండి. నేర్పించిన తర్వాత ఈ స్పెల్లింగ్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క స్పెల్లింగ్ నేర్పించి వాళ్ళకి పిక్చర్స్ ఇచ్చి ఆ పిక్చర్స్తో రాయాలి అని చూపించాలి. ఫస్ట్ డాల్ఫిన్ ఇచ్చారనుకోండి వాళ్ళే చెప్పాలి ఆక్వాటిక్ ఎనిమల్ అని, కింగ్ కోబ్రా చూపిస్తే వాళ్ళే నేషనల్ రెప్టైల్ అని, ఇలా కూడా రాపిస్తే ఇంకా ఈజీగా పిల్లలు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకు ఉంటారు. బనియన్ ట్రీ చూపిస్తే వాళ్ళే నేషనల్ ట్రీ అని రాసేలాగా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ష అలిషా ఛానల్. థ్యాంక్ యూ.